హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 16th మార్చ్ జరిగిన షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. 70 వరకు చెప్పుకున్నాం. ఈరోజు 71st క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ప్రార్థనా సమాజం? ప్రార్థనా సమాజంతో ఎవరు డైరెక్ట్గా అసోసియేట్ అయ్యి లేరు అని చెప్పి అడిగారు. అంటే ప్రార్థనా సమాజం గురించి ఒకసారి చూద్దాం. ప్రార్థనా సమాజం దీన్ని స్థాపించింది ఎవరు? ఆత్మారాం పాండురంగ. ఆత్మారాం పాండురంగ ఎక్కడ? బాంబే. ఆత్మారాం పాండురంగ ఇది ఎక్కడంటే బాంబే. ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1867లో ఏర్పడింది. ఎప్పుడండి? 1867లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బొంబైలో ఏర్పడింది అండి. ప్రజెంట్ మనం ముంబై అని అనుకుంటున్నాం. దీనికి బాగా మహారాష్ట్ర ఏరియాస్లో బాగా పాపులర్ చేసింది ఎవరు అంటే ఎంజి రనడే అండ్ ఆర్జీ భండార్కర్. వీళ్ళిద్దరు దీన్ని పాపులర్ చేశారు. ఈ ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజాన్ని. తర్వాత ఇదంతా నా బొంబై టైంలో అయితే సదర్న్ స్టేట్స్లో కూడా అయింది. సదర్న్ స్టేట్స్లో కూడా వెళ్ళింది అండి, దక్షిణాది రాష్ట్రాల్లో. మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయింది. కందుకూరు వీరేశలింగం ఉన్నారు కదండి, కందుకూరు వీరేశలింగం. ఆయన దీన్ని ఫాలో అవడం చేశారు. ఆ ఫాలో అయ్యాక మనకి సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఆత్మారాం పాండురంగ ఎక్కడ స్థాపించారు? బొంబై 1867. ఎంజి రనడే అండ్ ఆర్జీ భండార్కర్ వీళ్ళు ఉన్నారు ఈ ప్రార్థనా సమాజం స్థాపించడంలో. ప్రార్థనా సమాజం పాపులర్ అవడంలో, ఓకేనా, వీళ్ళు కీలక పాత్ర వహించారనమాట, ఎంజి రనడే అండ్ ఆర్జీ భండార్కర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రార్థనా సమాజం నాట్ డైరెక్ట్లీ అసోసియేటెడ్. ఎవరు అసోసియేట్ కాదు అని అంటే ఎవరండి? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇదే ఆన్సర్. ఎందుకంటే మామూలుగా ఎంజి రనడే ఉన్నారు, ఆత్మారాం పాండురంగ ఈజ్ ద ఫౌండర్, ఆర్జీ భండార్కర్ ఈయన కూడా సపోర్ట్ చేశారు కదా, పాపులర్ చేశారు కదా మహారాష్ట్ర ఏరియాస్లో. సో వీళ్ళు ముగ్గురు కూడా ప్రార్థనా సమాజానికి అసోసియేట్ అవుతారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ అసోసియేట్ అవ్వరు. ఓకేనండి, అది దానికి సంబంధించింది. 72nd క్వశ్చన్. 2744 హోల్ క్యూబ్ ఆఫ్ 3. నేను ఈ 256ని 16 × 16 అని రాసుకుంటా. ఇవో 4 × 2/42 × 72 రాస్తా. 2744 అండి. 2744 అని అంటే మనకి 4తో క్యూబ్ కాబట్టి 4తో వచ్చేది ఏంటి? 4 × 4 × 4 4 క్యూబ్ అంటే 4తో రావాలి. అంటే చివరిలో 4 ఉండాలన్నమాట. అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి మనకి. అలా అయితేనే క్యూబ్ రూట్. ఇది 4 16 16 4 64 కదా. 9 8 8 8 64 అవ్వదు. 8 5 7 9 2 2 2 2 8 3 3 9 9 8 1 9 9 9 8 1 9 9 అవ్వదు. 8 8 64 7 7 7 49. ఓకే, 4తోనే అవ్వాలి చివరిలో. ఇప్పుడు నేను 14 తీసుకున్నాను అనుకోండి. 14 సార్ 196 × 14 వేసుకున్నాం అనుకోండి. 4 2 14 2 84 49 126 34 3 13. ఓకే, 14 6 సార్ 84 అండి. 84 ఇక్కడ 84 49 సార్ 126 134 4 113 1 సార్ 14 14 27 2744 14తో అవుతుందండి. అంటే 14 ఇది స్క్వేర్ కదా, ఇది 4 వేసుకుంటా అంతే. నేను ఇక్కడ రాస్తానండి. √2744 బై క్యూబ్ రూట్ 256 4 రూట్ 4 కదా, 4 రూట్ 256 4 రూట్ 2/42 × 72 అంతే కదా. ఇది ఇచ్చేద్దాం. ఇదంతా వచ్చింది మనకంటే 14 ఇది 4 కదా. 4 పవర్ హోల్ పవర్ 4 అయితేనే కదా మీకు 4 స్క్వేర్ × 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 16 × 16 256 సరిపోయిందా? 4 పవర్ 4 అలా రాసుకోవచ్చు కదా. ఎప్పుడు అవుతుంది? 4 అవుతుంది. 2/42 × 72 2 క్యాన్సిల్ 2 14 1 సార్ 14 3 సార్ 6 12 సార్. అంటే ఆన్సర్ ఎంత అండి? 12. ఇక్కడ ఏమైంది? ఇది ఆన్సర్ 12.
నెక్స్ట్ 73rd question. In 2025, United Nations body released World Urbanization Prospects Report using the degree of urbanization methodology. Urbanization methodology యూజ్ చేసుకొని యుఎన్ నేషన్స్లో ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని విడుదల చేసింది. అయితే ఈ బాడీ ఏది, ఆ యునైటెడ్ నేషన్స్ బాడీ ఏది అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏది అని అంటే యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అని చెప్పి ఉంటుందండి. ఈ బాడీ అర్బనైజేషన్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ 74th క్వశ్చన్. ద యాసిడ్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్. వీనస్ అట్మాస్ఫియర్లో యాసిడ్ ఉంటుంది. అది ఏ యాసిడ్ అని అడిగారు. డైరెక్ట్గా అడిగితే బాగుండు, కానీ ఇక్కడ ఫామ్లో అడిగారు కాబట్టి ఏంటనేది చూద్దాం. HCOOOH. దీని ఏమంటారంటే ఫార్మిక్ యాసిడ్ అని అంటారండి. ఫార్మిక్ యాసిడ్. దీన్నే మెథనాయిక్ యాసిడ్ అని కూడా అంటారు. HCOOH. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది తెలిసిందే. H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4. అలానే మనకి HNO3 ఉందండి. HNO3. ఈ HNO3 ఏంటి అని అంటే నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. దీనికి ఫెర్టిలైజర్స్లోని లేకపోతే ఎక్స్ప్లోజివ్స్లోని వీటిని యూజ్ చేస్తారు. HNO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీనస్లో ఏముంది? వీనస్ మనకి ఎక్కడ ఉంటుందండి? వీనస్ మెర్క్యూరీ. వీనస్ అంటే సన్కి దగ్గరగా ఉండే సెకండ్ ప్లానెట్ ఏది అని అంటే ఈ వీనస్. ఈ వీనస్ని ఇంకో పేరు కూడా అంటారు, ఎర్త్ సిస్టర్ అని కూడా అంటారు. ఎర్త్ సిస్టర్ ఇక్కడ రాస్తా. అంటే వీనస్కి ఇంకో పేరు ఏంటి అంటే ఎర్త్ సిస్టర్. వీనస్కి ఇంకో పేరు ఎర్త్ సిస్టర్. అయితే ఇక్కడ చూడండి, ఈ వీనస్ చాలా టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సుమారుగా 460 degrees టెంపరేచర్స్ పైన ఉంటుంది అనమాట. బాగా టెంపరేచర్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ రిచ్గా ఉండే ప్లానెట్ ఏది అని అంటే వీనస్. ఈ వీనస్లో మనకి ఇంకేముంటుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉంటుందండి. H2SO4. ఇది ఇంపార్టెంట్. ఇంకేముంటుంది ఇందులో? H2SO4 కూడా ఉంటుందన్నమాట. ఏముంటుంది? H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెసెంట్ వీనస్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి చాలు. 75th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియా లైబీరియా MOU సైన్డ్ ఇన్ December 2025. December 2025లో MOU అనేది సైన్ చేశారు ఇండియా లిబేరియా. అయితే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి అడిగారండి. వీళ్ళు సైన్ చేసుకుంది ఏంటంటే మెడిసిన్కి సంబంధించి క్వాలిటీ స్టాండర్డ్స్ కావాలి, దానికోసం అని చెప్పి సైన్ చేసుకున్నారు లైబీరియా అండ్ ఇండియా. దేనికి సంబంధించిందండి? మెడిసిన్ క్వాలిటీ స్టాండర్డ్స్ కోసం, దాన్ని పెంచుకోవడం కోసం. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉంది మెడిసిన్? ఇదిగోండి, క్వాలిటీ స్టాండర్డ్స్. ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ ఆన్ మెడిసిన్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఇది దీనికి సంబంధించిందండి. వాళ్ళ మధ్యన జరిగిన ఒప్పందం దేనికి సంబంధించింది? ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? ఇవేవి కాదు. నెక్స్ట్ 76th క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. 76th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇలా నెంబర్స్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ ద డేటా సెట్ అన్నారు. మోడ్ అడిగారు. ఇంతకుముందు మోడ్ అంటే ఏం చెప్పాను నీకు? ఎన్ని అయితే ఎక్కడైనా సరే ఒక డేటా ఇచ్చాడంటే ఆ డేటాలో ఎక్కువ నెంబర్స్ ఏదైతే ఉందో అదే మోడ్. అంతే కదా? ఎక్కువ డేటా ఎక్కువ మెంబర్స్ ఏదైతే ఉందో అదే మోడ్ అని అనుకున్నాం. ఇక్కడ 4, ఇది 3 ఉన్నాయి, ఇది 4 ఉన్నాయి, 4 7s ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఎన్ని? 4 7s. 4 7s అంటే మోడ్ ఏది? ఎక్కువ ఏది ఉంటే అదే కదా రిపీటెడ్గా ఉండేది. రిపీటెడ్గా ఎక్కువ ఏది వస్తుందో అదే అనమాట. ఎంత వచ్చింది? 7. ఇది ఆన్సర్. మోడ్ ఆఫ్ ద సెట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అది. 77th క్వశ్చన్. ఇన్ 2025 విచ్ సిటీ టాప్డ్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్డ్ ఫర్ మేజర్ ఇండియన్ సిటీస్? ఏది అనండి? షిల్లాంగ్ అండి. షిల్లాంగ్ టాప్ చేసింది. ఇక్కడ ఇచ్చారు ఆన్సర్. ముంబై, షిల్లాంగ్. ఇదిగోండి షిల్లాంగ్ ఇచ్చారు.
షిల్లాంగ్ ఇచ్చారు. ఇదే ఆన్సర్ 2025లో ఉందన్నమాట. ఇన్ షిల్లాంగ్. 78th క్వశ్చన్. At what rate per year will sum of money 5 times itself in 16 years on simple interest? సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత సమ్ ఆఫ్ మనీ, సమ్ ఎక్స్ అనుకోండి, లేకపోతే సమ్ పి అనుకోండి, ఏదో అనుకోండి, సమ్ ఎక్స్ మనీ అంట 5x అయ్యిందంట. అంటే ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, అంతేనా? ఇప్పుడు అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీస్తే ఏమొస్తుందండి? ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఏ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ చూడండి రాస్తాను. అంటే ఏ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x. నేను ఎక్స్ అని అనుకున్నాను సమ్ అమౌంట్ని, సో అలా వేసుకున్నా. అంటే 4x ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. ఇదే కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత? మళ్ళీ ఇక్కడ ఎక్స్. టీ అంటే ఎంత? 16 years. ఆర్ అంటే ఎంత? తెలీదు. 100, అంతేనా? ఎక్స్ క్యాన్సిల్, 4 4s are 425 సార్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అటు వెళ్ళింది అనుకోండి, ఇది ఆర్ ఈక్వల్ టు ఎంత? 25%. అంటే 25% ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఇచ్చారు? ఇది ఆన్సర్. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 25%. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ 79th క్వశ్చన్. అలాంగ్ ఏ సర్క్యులర్ రన్నింగ్ ట్రాక్ పి అంట 5 rounds వేస్తాడంట 40 minutesలో. అంటే 1 minuteలో ఎన్ని రౌండ్స్ వేయచ్చు? 5/40 కింద వేసుకోవచ్చుగా. అంటే 1 minuteలో ఎన్ని రౌండ్స్ వేస్తాడు? 5/40 అని అంటే 1/8 రౌండ్. అంటే 1/8 రౌండ్ వేస్తాడు 1 minuteలో, రౌండ్ per minute, అంతేనా? నెక్స్ట్ టైం టేకెన్ బై ఆర్ ఈజ్ to complete the 7 rounds is equal to the time taken by PE to complete 6 rounds. R ఎన్ని రౌండ్స్? 7 rounds తిరిగిదంట. ఎంత టైం పడుతుందో పీకి కూడా 6 rounds తిరగడానికి ఎంత టైం పడుతుందో ఆ రెండు ఈక్వల్గా ఉంటాయంట, సమానంగా ఉంటాయంట. ఇఫ్ దే స్టార్ట్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో తిరిగితే ఫ్రమ్ డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. అంటే పి ఇక్కడ నుంచి, ఆర్ ఎక్కడ నుంచి, సేమ్ డైరెక్షన్లో, ఇదే డైరెక్షన్లో తిరిగారు అనుకోండి, ఇలా వస్తున్నారు అనుకోండి, ఎక్కడో దగ్గర మీట్ అవ్వచ్చుగా, ఎక్కడో దగ్గర. దెన్ దే విల్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ డాష్ మినిట్స్. ఎన్ని నిమిషాల తర్వాత వీళ్ళు ఫస్ట్ టైం ఒకసారి కలుస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్కడో దగ్గర కలుస్తారు. ఎన్ని మినిట్స్ తర్వాత కలుస్తారు వీళ్ళు అని చెప్పి ఇచ్చారు. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రిలేటివ్ స్పీడ్, దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి పి కంప్లీట్స్ 5 rounds కదా. ఎన్ని? 40 minutes. అంటే 1 minuteలో ఎన్ని రౌండ్స్ చేయొచ్చు? 5/40. 1 minuteలో 5/40 rounds చేస్తాడు. అంటే 1 minuteలో 1/8 round చేస్తాడు, అంతేనా? ఆర్ కంప్లీట్స్ ఇది ఒక రకంగా ఏమనొచ్చు? స్పీడ్ అనొచ్చా? ఎందుకు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఏంటి? రౌండ్సే కదా. ఎన్ని రౌండ్స్ అటు తిరుగుతున్నాడో అదే కదా డిస్టెన్స్ ఎంత? 5 rounds. టైం ఎంత? 40 minutes. స్పీడ్ ఎంత అవుతుంది? 5/40 అని అంటే 1/8. అంటే స్పీడ్ ఏమవుతుంది? 1/8. నేను సింపుల్గా ఇలా చెప్పానండి, అంతే తేడా. స్పీడ్ ఏమవుతుంది? 1/8 అంటే రౌండ్ per minute, అంతే కదా స్పీడ్. నెక్స్ట్ ఏంటి? 7 rounds తిరిగాడు పి, ఆర్ 6 rounds తిరిగాడు పి అని చెప్పి ఇచ్చారు. అంటే 6 rounds తిరిగాడు అని అంటే ఇది 1 round 1 minuteలో 1/8 round తిరిగాడు. అదే 6 rounds అయితే, అదే 6 rounds అనుకోండి, అప్పుడు మనం దాని టైం ఎలా కొలుస్తాం? టైం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్, అంతేనా? ఎవరిది ఇది నేను కనుక్కునేది? టైం పి ఫర్ 6 rounds. టైమ్ పి ఫర్ 6 rounds. డిస్టెన్స్ ఎంత? ఎన్ని రౌండ్స్ తిరిగాడు? 6 rounds. స్పీడ్ ఎంత? 1/8 ఆవిడ స్పీడ్.
అంటే ఎన్ని టైం మినిట్స్లో 1/8 అంటే ఇది పైకి వెళ్తుంది అంటే 48 మినిట్స్. అంటే పి అనేవాడు వాడి స్పీడ్ అనంతా 1/8 పర్ మినిట్ అనమాట. అయితే 6 రౌండ్స్కి ఎన్ని మినిట్స్ తీసుకుంటాడు అని చెప్పి అడిగారు. 6 రౌండ్స్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 6 అనుకోండి, 6 రౌండ్స్ అనుకోండి, స్పీడ్ అనేది 1/8 కదా, 1/8 ఇలా పైకి వెళ్ళింది 48 మినిట్స్. అంటే పి 48 మినిట్స్ పడుతుందంట 6 రౌండ్స్ చేయడానికి. ఓకేనా. అదే ఆర్క్ అయితే 7/48 మినిట్స్. ఎందుకు 7/48 మినిట్స్ అన్నాను? ఆర్ ఆఫ్ టైం, ఆర్ టైం ఎంత ఈక్వల్ టు పీకి 6 రౌండ్స్కి పట్టిన టైం ఎంతో అంత టైం 7 రౌండ్స్కి పడుతుంది అని చెప్పాము. డిస్టెన్స్ స్పీడ్ ఆఫ్ ఆర్ ఎంత అనుకున్నాం? వి అంటే వెలాసిటీ అనుకోండి లేదా స్పీడ్ అనుకోండి. స్పీడ్ ఆఫ్ ఆర్ ఎంత అనుకున్నాం? డిస్టెన్స్ బై టైం. టైం ఎంత 48 మినిట్స్, డిస్టెన్స్ ఎంత 7 రౌండ్స్. 7/48 సరిపోయిందా? సరిపోయింది కదండి. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇక్కడ స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ ఆర్ 7/48 7 రౌండ్స్కి. అదే స్పీడ్ ఆఫ్ పి 6 రౌండ్స్కి ఎంత? 6/48. ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా సర్కిల్ ఉంటే ఈ రెండు కూడా ఇది డయామీటర్ అనుకోండి. ఇక్కడ పి ఉంటే ఇక్కడ ఆర్ ఉన్నాడు. ఇటు నుంచి ఇలా తిరుగుతున్నారు అనమాట. ఇటు నుంచి ఇలా తిరుగుతున్నారు అని అంటే ఈ రెండు సేమ్ డైరెక్షనే కాదా? సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు, సేమ్ డైరెక్షన్ అని చెప్పి ఇచ్చారు. అది సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఎలా కడతాం? పిఆర్ మైనస్ పిసి, పిఆర్ వెలోసిటీ ఆఫ్ ఆర్ లేకపోతే స్పీడ్ ఆఫ్ ఆర్, దాంట్లో నుంచి స్పీడ్ ఆఫ్ పి తీసేయాలి. స్పీడ్ ఆఫ్ పి ఏదైతే అది డిఫరెన్స్ చేయాలి. 7/48 మైనస్ 6/48 రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది? 1/48 వచ్చింది రిలేటివ్ స్పీడ్ 1/48. ఎందుకు ఎప్పుడైనా సరే ఇలా వెళ్తున్నామంటే రిలేటివ్ స్పీడ్ బై టైమే కదా, రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైమే కదా దాని డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఎలా చూస్తాం? ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కదా, ఇక్కడే కదా. డిస్టెన్స్ అంటే ఎంత ఇది? వాడు ఫుల్ రౌండ్ తిరుగుతున్నాడా, సింగిల్ రౌండ్ తిరుగుతున్నప్పుడే ఒకసారి మీట్ అవుతున్నాడా? ఒకసారి మీట్ అయ్యేది ఎప్పుడు? సగం రౌండ్ తిరుగుతున్నప్పుడే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పి ఉన్నాడు, ఇక్కడ ఆర్ ఉన్నాడు. పి ఇక్కడికి వచ్చాడు, ఆర్ కూడా ఇక్కడికి వచ్చేసాడు. అదే టైంకి ఆర్ కూడా ఇక్కడికి వచ్చేసాడు. అంటే ఇదంతా ఏమవుతుంది? ఇదంతా డిస్టెన్స్ వీళ్ళిద్దరూ తిరిగింది రిలేటివ్ స్పీడ్ కట్టినప్పుడు వీళ్ళిద్దరు డిస్టెన్స్ని కలుపుకోవాలి కదా. మొత్తం డిస్టెన్స్ ఎంత? ఈ ఎన్ని రౌండ్స్? ఇదంతా ఒక రౌండ్ అయితే డిస్టెన్స్ ఇదంతా అవుతుంది సగం రౌండ్ కదా, అంటే 1/2 రౌండ్. అంటే 0.5 వేసుకోవచ్చు దాని డిస్టెన్స్. ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే 0.5 రౌండ్స్ కింద వేసుకోవచ్చుగా, 0.5 రౌండ్ అని వేసుకోవచ్చుగా, 1/2 రౌండ్ అని. అంటే వీళ్ళ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 1/2 రౌండ్ అవుతుంది. 1/2 రౌండ్, అదే దాన్ని 0.5 రౌండ్ అని అంట దాని డిస్టెన్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం రిలేటివ్ స్పీడ్ 1/4. దాన్ని ఏం అడిగాడు? టైం అడిగాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 0.5/1/48. 5/10 ఇంటూ 148 1/2 to 24 అంటే 24 మినిట్స్ పడుతుంది వీళ్ళిద్దరికి రిలేటివ్ స్పీడ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ రౌండ్ వెళ్ళడానికి. ఓకేనా. ఇది ఆయన ఇచ్చిన క్వశ్చన్, దానికి సంబంధించింది. ఓకేనా. ఎంతండి? 24, 28, 30, 24. ఇదిగోండి ఇక్కడ ఉంది 24 మినిట్స్. ఓకేనా. నెక్స్ట్ 80th క్వశ్చన్. 80th క్వశ్చన్లో ఏంటి? ఆల్ టైగర్స్ ఆర్ ఓవెల్స్ అన్నాడు. వోల్స్. ఆల్ జాకల్స్ ఆర్ వోల్స్. ఆల్ యానిమల్స్ ఆర్ వోల్స్. ఇలా సెపరేట్గా ఉన్నాయి, వేరువేరేవి. కంక్లూజన్స్ ఏంటి? సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్. ఇలా ఇచ్చాడు కంక్లూజన్. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్ ఇలా ఇచ్చాడు కదా, ఈ స్టేట్మెంట్లో చూడండి, ఈ రెండు రిలేషన్ ఉందా? అసలు రిలేషనే లేదు. అంటే ఇది తప్పు. నెక్స్ట్, సమ్ జాకల్స్ ఆర్ యానిమల్స్. జాకల్స్కి యానిమల్స్కి రిలేషనే లేదు. ఇది తప్పే. అంటే నెయిదర్ ఆర్ నార్ ఏమవుతుందండి? ఏబిబి. ఇది ఆన్సర్. నెయిదర్ ఆర్ నార్ ఇది ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ 81st క్వశ్చన్.
which statement is true or false regarding file management in Windows 11? Windows 11లో ఫైల్ మేనేజ్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అని చెప్పి అడిగారు. ఓకేనా. ఫస్ట్ ఏంటి చూడండి. వెన్ ఏ ఫైల్ ఈజ్ డిలీటెడ్, ఫైల్ అనేది డిలీట్ అయ్యింది, అండ్ మూవ్ టు రీసైకిల్ బిన్తో మూవ్ అయ్యింది, ఇట్ కంటెంట్స్ ఆర్ ఇమీడియట్లీ అండ్ పెర్మనెంట్లీ ఎరేజ్డ్ ఫ్రమ్ ద స్టోరేజ్ డిస్క్ నుంచి ఇమీడియట్లీగా పెర్మనెంట్గా ఎరేజ్ అయిపోతుంది అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. అది ఫస్ట్ది. సెకండ్ చూడండి. ద ఫైల్ పాత్ యూజర్స్ సి డ్రైవ్లో నుంచి యూజర్స్కి వెళ్ళింది, యూజర్స్ నుంచి డాక్యుమెంట్ నుంచి ఫైల్ స్ట్రక్చర్ ఈజీ స్ట్రిక్ట్లీ హైరారికల్ స్ట్రక్చర్ మీనింగ్ ఈచ్ ఫైల్ హ్యాస్ యూనిక్ పాత్ ఎస్. ఇప్పుడు మనం ఏదైనా, ఇది సెకండ్ స్టేట్మెంట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చేశారు, నేను ఒక ఫైల్ని ఉంచానండి కంప్యూటర్లో ఉంచాను. అది అందులో మన క్లాసెస్ ఉన్నాయి, నాకు క్లాసెస్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను చెప్పి డిలీట్ చేసేసా. డిలీట్ చేశా. అది ఎక్కడికి వెళ్ళింది, రీసైకిల్ బిన్లోకి వెళ్ళింది. ఈ రీసైకిల్ బిన్లో నుంచి మళ్ళీ నాకు ఏదో డౌట్ వచ్చింది. అంటే మన క్లాస్ డిలీట్ చేసాం కదా, అందులో తప్పులు ఉన్నాయి, ఒకసారి సైజ్ చేసుకొని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేద్దామని చెప్పి ఈ క్లాస్ని, డిలీట్ చేసిన క్లాస్ని మళ్ళీ నేను రిస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు, రీసైకిల్ బిన్లో ఉంది కాబట్టి. రీసైకిల్ బిన్లో వెళ్ళింది అని అంటే జస్ట్ నీ ఎక్కడైతే ఫైల్ ఉందో అక్కడ నుంచి రీసైకిల్ బిన్లోకి వెళ్ళింది, అంతేగాని పూర్తిగా పెర్మనెంట్గా నీ హార్డ్ డిస్క్ నుంచి కానీ నీ కంప్యూటర్ నుంచి కానీ పూర్తిగా పెర్మనెంట్గా ఇమీడియట్లీగా ఎరేజ్ అయినట్టు కాదు. అది గుర్తుపెట్టుకోండి. రీసైకిల్ బిన్లో ఉంది అని అన్నారు అని అంటే పెర్మనెంట్గా ఎరేజ్ అయినట్టు కాదు, మళ్ళీ నేను రీస్టోర్ చేసుకోవచ్చు. రీసైకిల్ బిన్లో ఉంటే మాత్రమే, రీసైకిల్ బిన్లో లేకపోతే చెయ్యలేము. ఓకేనండి. రీసైకిల్ బిన్లో ఉంటే మాత్రమే మనం చెయ్యొచ్చు. సో ఇది పెర్మనెంట్లీగా డిలీట్ అవుతుందా అంటే కాదు, స్టోరేజ్ డిస్క్లో ఉంటుంది, పెర్మనెంట్గా డిలీట్ అవ్వదు. రీసైకిల్ బిన్లో ఉంటే రిస్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ఫైల్ పాత్ అన్నారు. ఇప్పుడు మీ క్లాసెస్ అవన్నీ చెప్తున్నాను. నేను ఇప్పుడు క్లాసెస్ వేరే ఒక డాక్యుమెంట్లో పీడిఎఫ్ రూపంలో ఒక వీడియో రూపంలో పెట్టా. దానికి క్లాసెస్ అని పెట్టా, లేకపోతే నేహా అకాడమీ అని చెప్పి పెట్టా. అయితే దాన్ని ఓపెన్ చేయాలంటే నేనేం చేయాలి, ఫస్ట్ అది ఏ డ్రైవ్లో ఉందో చూడాలి. మనకి డ్రైవ్స్ ఉంటాయండి, సి అని, డి అని ఇలా ఉంటాయి. మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, దాన్ని డివిజన్ చేస్తాడు, దాని యొక్క మెమొరీని డివిజన్ చేస్తారు. 256 GB 1 TB ఇలా ఉంటాయి కదా, దాన్ని డివిజన్ చేసుకుంటూ సి డ్రైవ్, బి డ్రైవ్ ఇలా అంటాం కదా. సి డ్రైవ్లో పెట్టాను అనుకోండి, సి డ్రైవ్లో యూజర్స్లోనో లేకపోతే ఇంకెక్కడో పెట్టాను, దాంట్లో నుంచి డౌన్లోడ్స్లోకి లేకపోతే ఎక్కడో పెట్టాను అనుకోండి, డౌన్లోడ్స్లో నుంచి మనకి నేహా అకాడమీ అనేది ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్లో మన క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇదంతా ఏంటి, ఏం తెలుస్తుంది, ఇదంతా మనకి ఫైల్ యొక్క పాత్, ఫైల్ ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది అని చెప్పి ఒక పాత్ని కనిపిస్తుంది. ప్రతి ఫైల్కి కూడా ఒక యూనిక్ పాత్ అనేది ఉంటుంది. ప్రతి ఫైల్కి ఒక యూనిక్ పాత్ ఉంటుంది, ఎక్కడుంది ఏంటి అని చెప్పి. ఓకేనా. అది ఇక్కడ కరెక్ట్గానే ఇచ్చారా లేదా, సి నుంచి యూజర్స్కి డాక్యుమెంట్స్, ఫైల్, టెక్స్ట్ ఇలా సరిపోయింది. ఒక హైరార్కీలా ఉంది అనమాట, ఒక హైరార్కీ అనమాట. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఐఏఎస్ ఉన్నాడు అనుకోండి, ఐఏఎస్ కింద ఒక ఆర్డీఓ ఉన్నారు అనుకోండి, ఆర్డీఓ నుంచి ఒక ఎంఆర్ఓ అనుకోండి, ఎంఆర్ఓ నుంచి చిన్న పంచాయతీ సెక్రటరీ అనుకోండి. ఇదంతా ఏంటి, ఒక హైరార్కీ కదా. అలానే ఇది కూడా ఒక హైరార్కీయే కదా, ఫైల్ పాత్కి సంబంధించి ఇది కూడా యూనిక్ పాతే కదా, వన్ యూనిక్ పాత్. ఎస్, ఇది కూడా కరెక్ట్. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ట్రూ ఇది తప్పు, ఇది ఫాల్స్, రెండు ఫాల్స్ అంటే ఇది తప్పు. ఫస్ట్ ట్రూ అన్నారు, ఇది తప్పు. ఫస్ట్ ఇది ఫాల్స్, ఇది రైట్. సెకండ్ ట్రూ, ఇది రైట్. అంటే డి అనేది ఆన్సర్. ఏమవుతుందండి ఆన్సర్, డి. ఆన్సర్ ఏంటి, డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 82nd question. If 3 is added to even digit, 2 is subtracted from the odd digit in the number 57234, 5723946, how many digits will appear more than once in the new number thus formed?
న్యూ నెంబర్ ఫామ్ అయ్యాక ఎన్ని డిజిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కనిపిస్తాయి అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఇది ఆడా ఈవెనా, ఈ ఆడ్, ఇది ఆడా ఈవెనా ఆడ్, ఇది ఆడా ఈవెనా ఈవెన్, ఇది ఆడా ఈవెనా ఈవెన్, సారీ ఇది ఆడ్, -2 -2 +3 +3 6 + 3 9 4 + 3 7 9 - 2 7 3 - 2 1 2 + 3 5 7 - 2 5 5 - 2 3 అంటే ఇలా వచ్చిందండి కొత్త నెంబర్ వస్తే వాడు ఏమన్నాడు, ఒక్క డిజిట్ ఏదైనా ఒక డిజిట్ అంట వన్స్ మోర్ దాన్ వన్స్ ఏవైనా కనిపిస్తున్నాయా న్యూ నెంబర్లో అని చెప్పి అడిగారు. 5 5 మోర్ దాన్ వన్స్ కనిపిస్తుంది, 7 7 మోర్ దాన్ వన్స్ కనిపిస్తుంది. అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏది 2 డిజిట్ ఇదే ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 83. Jasprit deposited a sum of 28,450 at 20% rate of interest per annum compounded annually. The total amount received by Jasprit after 2 years is 2 years తర్వాత జస్ప్రీత్ ఎంత అమౌంట్ని తీసుకుంటాడు అని చెప్పి ఇచ్చారండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూద్దామండి. అది ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, సింపుల్గా ఎలా చేయడం అని చూడండి. వాళ్ళు ఏమి ఇచ్చారు, 20% ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. దీన్ని నేను 20%ని రేషియోస్లో రాసుకుంటా 1/5. అంతేనా, 1/5 దీన్ని ఇలా రాసుకుంటా ఫ్రాక్షన్స్లో, నాట్ రేషియో, ఫ్రాక్షన్స్లో రాసుకుందాం. ఇంక్రీజ్ అయ్యింది అన్నాడు అని అంటే 1 + 1/5 అని అన్నామంటే 6/5. ఈ 6/5 దేనికి అవుతుంది అండి, 6/5 అంటే ఇది ఇంక్రీజ్డ్ అనమాట. ఇది ఇంక్రీజ్డ్ వాల్యూ, ఇది ఇనీషియల్ వాల్యూ. అంటే 5:6 ఎన్ని ఇయర్స్ కంట, 2 years కంట కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఇది ఇంకోటి వేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 25:36 25:36 ఇలా వచ్చింది 2 yearsకి అనమాట. 2 yearsకి ఇదేంటిది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. అంటే ఫైనల్ 2 years తర్వాత వచ్చిన అమౌంట్, ఇది ఇనీషియల్లో ఉండే అమౌంట్. వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇనీషియల్లో ఉండే అమౌంట్ ఇచ్చాడు 28,450. ఎంత ఇచ్చాడండి, 28,450. అంతే కదా, 28,450ని డివిజన్ చేయండి. అంటే 28,450 ఈజ్ ఈక్వల్ టు 25 అయితే 36ది పార్ట్స్ ఎన్ని పార్ట్స్కి వస్తుంది అని చెప్పి దీని రేషియో కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 36 × 28,450 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఇక్కడ సమ్ ఎక్స్ అనుకుంటే ఇది సమ్ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మనకి ఉన్నట్టు అనమాట. 2 years తర్వాత వచ్చిన అమౌంట్. ఓకేనా, 25 1s are 25 3 34 34 25 2s are 50 25 1s are 25 95 25 3s are 75 220 200 అంటే 20 28 సార్ అంటే 1138 × 36 వస్తుందండి. ఇది ఎక్స్. ఇట్స్ ఇస్ 48 86 48 4 86 3 24 20 3s are 18 22 2 2 6 2 8 6 6 48 4 6 3s are 18 22 2 2 6 2 8 6 1 6 3 8 24 2 3 3 9 1 1 3 1 4 3 ఎంత అవుతుంది 8 6 9 0 1 40968. ఇది ఆన్సర్. అంటే 2 years తర్వాత ఎంత అమౌంట్ అన్నారండి, 40968. ఎంత 40, ఇది ఆన్సర్. ఇదిగోండి ఆన్సర్ ఇక్కడే ఉంది. వచ్చిందా, టోటల్ అమౌంట్ ఎంత 40968 ఆఫ్టర్ 2 years. ఎప్పుడు కూడా మీరు ఇలా ఇంక్రీజ్ అయ్యి సింపుల్గా ఇచ్చాడు అనుకోండి, ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ కింద ఈ రేషియోస్ని వేసుకోవాలి. 20 ఎంత రేషియో 1/5 1/5 ఇంక్రీజ్ అయింది అంటే 1 + 1/5 కింద వేసుకోవాలి. 6/5 అంటే ఫైనల్ వాల్యూ 6, ఇనిషియల్ వాల్యూ 5 ఉండేది 6 అయ్యింది. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కూడా అంతే అయ్యిందిగా, అవుతుందిగా. 5 ఉండేది 6 అవుతుంది. అంటే వీరి రెండింటిని బేస్ చేసుకొని రేషియోస్ని బేస్ చేసుకొని దీన్ని చెయ్యాలి. ఈ ఇనీషియల్ వాల్యూ 25, ఫైనల్ వాల్యూ 36.
25 పార్ట్స్ ఎంత ఇచ్చారు? 28,450. 36 పార్ట్స్ ఎంత అని అడిగారు. 36 పార్ట్స్ ఎంత అంటే 40,968. ఇదే ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ కూడా ఇక్కడ ఏమి ఇచ్చారు అదే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. ఎయిటీ-4th క్వశ్చన్. Which provision of Indian Council Act of 1909 was most criticized for weakening the unity of Indian nationalist movement? Indian nationalist movement వీక్ చేయడం కోసం క్రిటిసైజ్ చేశారు. ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి 1909 యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఆ సంస్కరణలు మన నేషనలిస్ట్ మూమెంట్, జాతీయోద్య ఉద్యమం ఐక్యతని కోల్పోతుంది దీనివల్ల, ఈ 1909 యాక్ట్ వల్ల అని చెప్పి చెప్పారు. అయితే అది క్రిటిసైజ్ చేశారు ఈ 1909లో వచ్చిన కొన్ని అంశాలని. ఆ అంశం ఏది, అందులో ఉండే ఒక అంశం ఏది అని చెప్పి ఇచ్చారు. 1909లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కల్పించడం అండి. సెపరేట్గా ఎలక్ట్రోలేట్స్ కల్పించడం జరిగింది అనమాట. సెపరేట్గా ఎలక్ట్రోలేట్స్ కల్పించడం జరిగింది. ఎవరికి? ముస్లిమ్స్కి కల్పించడం జరిగింది. అది చాలా చాలా ఇబ్బందికర అంశం అనమాట అప్పట్లో. సెపరేట్గా చేయడం, వాళ్ళే నిలబడాలి, వాళ్ళే ఎన్నుకోవాలి, అంటే మిగతా వాళ్ళు ఎన్నుకోవడానికి లేదు. అలాంటి సెపరేట్ ఎలక్ట్రోలైట్స్ని కల్పించడం జరిగింది 1909లో. దాన్నే ఈ బాగా విమర్శలు కూడా గురైంది అనమాట. 1909 బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఏదండి? సెపరేట్ ఎలక్ట్రోలైట్స్. ఫస్ట్ ఆప్షనే ఉందండి ఇక్కడ, ఫస్ట్ ఆప్షనే ఉంది. ఇదే ఆన్సర్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రెసిడెన్సీస్ ఇది కాదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇది కాదు. ఇంక్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ ఇది కాదు. ఇవేవి కాదు. ఏది అనండి? సెపరేట్ ఎలక్ట్రోలైట్స్ బాగా ఇబ్బంది పెట్టిన అంశం. నెక్స్ట్ 85th. ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఇలాంటి ప్యాటర్నే ఇచ్చారు. 85th ఏంటని చూద్దాం. ఈ ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ ఉండే ప్యాటర్న్ సేమ్ అవ్వాలి అని చెప్పి చెప్పారండి. దాన్ని బట్టి మనం చూసుకుందాం. ఇక్కడ చూద్దామండి. ఓఐఎం, ఐసిజి ఇక్కడ రావాలి. ఓఐఎం ఇది ఇక్కడ రావాలి. ఇప్పుడు ఎంకేఓ అన్నాం అనుకోండి. ఎంకేఓ ఏబిసిడి ఎంకేఓ. ఎం నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఓకి వెళ్ళింది. ఎం నుంచి ఓకి వెళ్ళిందంటే +2. కే నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఓకి వెళ్ళింది. ఐకి వెళ్ళింది -2. ఓ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎంకి వెళ్ళింది -2. ఓ నుంచి ఎంకి వెళ్ళింది -2. ఓకే, నెక్స్ట్ ఐసిజి అన్నారు. ఐసిజి. నెక్స్ట్ జిఎంజే. ఈ ఆప్షన్ చూద్దాం. జిఎంజే ఇదేంటిది? +2 కదా ఫస్ట్ది. జి నుంచి +2, ఐ నుంచి జి -2 అయిపోతుంది. -2 అని అంటే ముందుదే ప్యాటర్నే తప్పయింది, అంటే తప్పది. నెక్స్ట్ ఎంకేఓ జిఎంకే, జిఎంకే. ఇక్కడ ఏంటండి? ఐసిజి, ఎంకేఓ. ఇక్కడ కూడా ఎంకేఓ వచ్చింది. జిఎంకే. సారీ అండి, ఐ నుంచి జీకి వెళ్ళింది అని అంటే ఇక్కడ నుంచి ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంకేఓ ఏమైంది? ఓఐఎం. ఇక్కడ సేమ్ ఇదే వచ్చింది కదండి. ఎంకేఓ అని అంటే -2 +2 -2 కదా, -2 కదా. ఇక్కడ ఐసిజే, ఐ నుంచి జీకి వెళ్ళింది. ఇదేంటండి? +2 -2 అవుతుంది. ఫస్ట్ది -2 అంటే ఇది తప్పు. నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే సేమ్ ప్యాటర్న్లో ఉండాలి కదా, సేమ్ ప్యాటర్న్లో లేవు కదా. నెక్స్ట్ ఏంటి? క్యూకేఓ.
జిఏఈ, క్యూకేఓ, జిఏఈ, కదా. క్యూ నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు ఇక్కడ చూడండి, క్యూ నుంచి ఓకి వెళ్ళింటే -2, ఓకే -2. ఐ నుంచి జీకి వెళ్ళింది అంటే -2. కే నుంచి ఐకి వెళ్ళింది, అని అంటే -2. ఓ నుంచి ఎంకి వెళ్ళింది, ఇది కూడా -2, ఇది -2. సి నుంచి ఏకి వెళ్ళింది, ఇది -2. జీ నుంచి ఈకి వెళ్ళింది అని అంటే ఇది -2. అంటే సేమ్ ప్యాటర్న్లో ఉంది కదా, సేమ్ ప్యాటర్న్. సరిపోయిందా ఈ సేమ్ ప్యాటర్న్? ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 86th question. Between 2001 and 2011, the male-female gap in the literacy rate of India. Literacy rate లో మేల్ ఫీమేల్ గ్యాప్ ఏమవుతూ వస్తుంది 2001 నుంచి 2011కి మధ్యన అని చెప్పి ఇచ్చారు. బికమ్స్ 0 అనేది తప్పు. ఇంక్రీజ్డ్ అనేది కూడా తప్పు అండి. గ్యాప్ అనేది కొంచెం డిక్రీజ్ అయ్యింది, ఇంక్రీజ్ అవ్వలేదు. అంటే 74.04% 2011లో లిటరసీ రేట్ కదా. మెన్ లిటరసీ రేట్, ఇది టోటల్ లిటరసీ రేట్ అండి. మెన్నది అనుకోండి 82.14% 2011లో, 82.14%. ఇది మెన్ది అంటే మేల్ది. అలాగే ఫిమేల్ది 65.46% 2011లో ఫిమేల్ది. అయితే వీడు ఏం అడిగాడు, 2001 కూడా కంపేర్ చేస్తూ అడిగాడు. ఇప్పుడు 2001కి సంబంధించింది చూద్దాం. 2001లో టోటల్ లిటరసీ రేట్ ఎంత అండి, 65.38, ఇంక్రీజ్ అయ్యింది. ఎక్కడ అడిగాడు మళ్ళీ, మేల్ ఫిమేల్ గ్యాప్ అని అడిగాడు. ఇప్పుడు మేల్ లిటరసీ రేట్ ఎంత, 75% దగ్గరలో ఉంటుంది. ఫిమేల్ లిటరసీ, ఇది మేల్ది, ఫిమేల్ లిటరసీ ఎంత ఉంటుంది, 54% అనేది ఉంది. 54%. ఈ గ్యాప్ ఎంత ఉందండి, 54, 74 అంటే 50 అంటే ఆల్మోస్ట్ 20 ఉంది కదా గ్యాప్, 20 ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి 17కి వచ్చేసింది గ్యాప్, ఆల్మోస్ట్ 17కి. అంటే ఈ 20 నుంచి 17 ఏమైందండి, తగ్గింది కదా, డిక్రీజ్ అయ్యిందా లేదా అంటే లిటరసీ రేట్ మేల్ ఫిమేల్ గ్యాప్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది ఆన్సర్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ 87th క్వశ్చన్. ఒక గ్రూప్ ఉన్నాయంట, ఇందులో ఒకటి వేరువేరుగా ఉంది, అయితే అది ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ చూద్దామండి. ఇక్కడండి LNMO, ఇంకోటి ఏంటి HJIK, ఇంకొకటి DFEZ, ఇంకొకటి KNMP, అంతేనా, KNNP. ఇప్పుడు ఎల్ నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, ఎంకి వెళ్ళింది, ఓకే. ఎన్ నుంచి ఓకి వెళ్ళింది, నెక్స్ట్ స్టెప్. హెచ్ నుంచి ఐకి వెళ్ళింది, జే నుంచి కేకి వెళ్ళింది, డి నుంచి ఈకి వెళ్ళింది, ఎఫ్ నుంచి జీకి వెళ్ళింది, ఓకే. కే నుంచి ఎల్కి వెళ్ళాలి కదా, ఎన్కి వెళ్ళింది, కే నుంచి ఎన్కి వెళ్ళింది అనమాట, ఎల్. కానీ ఏ రావాలి ఇక్కడ, నెక్స్ట్ టర్మ్ ఎల్ రావాలి. ఎం నుంచి ఎక్కడికి రావాలి, ఎన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, పి వచ్చింది. అంటే ఫోర్త్ అనేది ఆడ్ డిజిట్ అనమాట. ఫోర్త్ అనేది ఆడ్ లెటర్ సీక్వెన్స్, లెటర్ ప్యాటర్న్లో ఆడ్ అనమాట, ఈ ఫోర్త్ది. ఓకేనండి, ఇది ఆన్సర్. ఇక్కడ ఏంటి, సింపుల్, అవన్నీ సింపుల్ అండి, చాలా ఈజీ. ఇదేనా వచ్చింది, ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 88th క్వశ్చన్. In 2025, which country officially became the 90th state member of International Union for Conservation of Nature? 90th స్టేట్ మెంబర్ ఎవరు అయ్యారు అని అంటే తువాలు,
ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ 89th క్వశ్చన్, హౌ ఆఫెన్ డస్ ఇండియా సబ్మిట్ ఇట్స్ బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్స్ టు యుఎన్ఎఫ్సిసి? యుఎన్ఎఫ్సిసికి బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఐఎన్ఎఫ్సిసికి అని చెప్పి ఇచ్చారు. అయితే హౌ ఆఫెన్ డస్ ఇండియా సబ్మిట్ ఇట్స్ బైఎన్నియల్ రిపోర్ట్స్ అని అంటే ఎన్ని ఇయర్స్కి చేయాలి అండి? ఎవ్రీ 2 ఇయర్స్కి. అక్కడే ఇచ్చేసాడు ఆన్సర్ ఆల్మోస్ట్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఇవ్వాలి అనమాట యుఎన్ఎఫ్సిసికి రిపోర్ట్స్. 90th క్వశ్చన్ చూడండి. నేను దీన్ని ఇలా చేస్తాను అండి. 3.75 అన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఉన్నాయి కదా. 3.75 ప్లస్ 4/4 ఇంటి దీని 5తో దీని 4తో చేశాను అనుకోండి, ఇంటూ 4/4తో చేశా, ఇంటూ 4 ఇంటూ 5 అంతే కదా. 4/4తో మల్టిప్లై 4/5 కదా, 4/4తో మల్టిప్లికేషన్ చేశా. మైనస్ 3.5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8/20 కదా. 3.75 3.5 దీంట్లో నుంచి తీసేసాను అనుకోండి, 3.55 0.25 అవుతుంది దీంట్లో నుంచి తీసేస్తే. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 16/20 ప్లస్ 8/20 ఏమవుతుంది? 0.25 ప్లస్ 24/20 to 12 అంటే 1.2 అంటే 0.25 ప్లస్ 1.2 అంటే 1.45 అవుతుంది ఆన్సర్. ఎంత? 1.45 ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ ఉంది 1.45. ఓకేనండి. ఆన్సర్ సింపుల్ అండి అది. 91st క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనేది BDMS అని అంటాం. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో తీసుకొని వచ్చారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 8th బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అని చెప్పి. దాంట్లో ఏది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇవి యాడ్ అయ్యాయి అని చెప్పి ఇచ్చారండి. ఎన్నోది అని అంటే 92nd అనమాట. 92nd. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అయితే రిమైనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది అందరికీ తెలిసేదండి, ఎన్నిసార్లు అడిగాడో. దీనికి సంబంధించింది 86th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది అంటే పిల్లలకి 21A వచ్చింది. అలానే మనకి 86th అమెండ్మెంట్ యాక్ట్ 21Aలో తీసుకొని వచ్చారు పిల్లలకి సంబంధించింది. అలాగే 45 DPSPలో వచ్చింది. అలాగే 51Aలో కే మనకి 10 ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్. అందులో 11th ఫండమెంటల్ డ్యూటీ కే, దాంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించినవి యాడ్ చేశారు 51Aలో. ఇది 86th అమెండ్మెంట్కి సంబంధించింది. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇంకోటి ఏంటంటే 91st అమెండ్మెంట్ యాక్ట్ కదా. 91st అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించిందంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, అలాగే ఎంపీస్ ఉంటారు కదా, వీళ్ళు ఒక పార్టీలో విన్ అవుతారు, కానీ ప్రభుత్వం వేరే పార్టీ ఏర్పాటు చేస్తుంది అనుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారు. అలాంటివి ఇచ్చేయడం కోసం సారీ అది సరే అండి, దానికి కాదు. 91st దేనికంటే ఈ 91st మినిస్టర్స్ ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇది కాదండి, ఇది కాదు 91st కాదు సారీ అండి. 1985లో వస్తుంది. అది నేను ఇందాక చెప్పింది యాంటీ డిఫికేషన్ యాక్ట్ అని చెప్పి అది 1985లో వస్తుందండి, ఇప్పుడు రాదు. 91st యాక్ట్ 2003లో దేనికి సంబంధించింది అంటే మనకి మినిస్టర్స్ ఉంటారు కదండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎంతమంది ఉండాలి ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి దీంట్లో పేర్కొన్నారన్నమాట. ఎంతమంది అండి? 15% కన్నా ఎక్కువగా ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ద్వారా పార్టీ ఏర్పాటు చేశారనుకోండి, ఇందులో ఎంతమంది? 15 మంది
అంటే ఈ 100 మంది స్ట్రెంత్ అనుకోండి, 100 మంది స్ట్రెంత్ అంటే 51 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, గవర్నమెంట్ని ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ 100 మంది ఎమ్మెల్యేస్లో 15% అంటే 15 మంది మినిస్టర్స్గా ఉండొచ్చు. అంటే ఈ 51 మందిలో 15 మంది మనకి క్యాబినెట్ మినిస్టర్స్ అని అంటాం కదా, ఆ 15 మంది ఉండొచ్చు అనమాట. అలా 15% వరకు మాత్రమే మినిస్ట్రీస్ ఉండాలి. లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్లో 15% ఉండాలి అని చెప్పేదే 91st అమెండ్మెంట్ ఆర్టికల్. ఓకేనండి, అది దానికి సంబంధించింది. 93rd ఆర్టికల్. 93rd ఆర్టికల్ దేనికి సంబంధించింది? 93rd ఆర్టికల్ అంటున్నాను. 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. ఇది దేనికి సంబంధించింది? 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అంటే మనకి స్టేట్స్ ఒక స్పెషల్ ప్రొవిజన్ తీసుకొని వచ్చారు. దేనికి సంబంధించింది? ఓబీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి. ఎవరికి? ఓబీసీ, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్, ఎక్కడండి? ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళలో రిజర్వేషన్స్ కల్పించాలి, స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించాలి అని చెప్పారనమాట. ఇది 5th ఆర్టికల్లో వస్తుంది. 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకేనండి, ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చారు? 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 92nd క్వశ్చన్. 92nd క్వశ్చన్ చూసేద్దామండి. క్వశ్చన్ ZJR PZH అంతే కదా. ZJR PZH ఈ రెండిటికి ఇచ్చేయమన్నారు. ఇక్కడ ఏమంటే TDL ఇచ్చారు. VFN. ఓకే, ఇప్పుడు TDL. ఇప్పుడు ఇక్కడ చూడండి, OBCDFGHIJKL ఇలా ఇచ్చాం. ఓకేనా. అయితే ఈ టీ నుంచి ఎక్కడికి వెళ్ళింది? జెడ్కి. 1 2 3 4 5 అంటే 6 +6 చేసామనుకోండి, జెడ్ వస్తుంది. ఇక్కడ పీ నుంచి వీకి వెళ్ళామనుకోండి, పీ 1 2 3 4 5 6 అంటే పీ నుంచి ఇది +6, ఇది +6, ఈ టీ నుంచి కూడా +6. నెక్స్ట్ డి నుంచి జే 1 2 3 4 5 6 ఇది +6, డి నుంచి జే +6. జెడ్ నుంచి ఎఫ్ 1 2 3 4 5 6 ఇది జెడ్ నుంచి కూడా ఎఫ్ +6. ఓకే, నెక్స్ట్ ఎల్ నుంచి ఆర్ అంటే 1 2 3 4 5 6. ఓకే, ఎల్ నుంచి ఆర్ కూడా +6 ప్యాటర్న్. హెచ్ నుంచి +6 ప్యాటర్న్ ఉందో లేదో చూద్దాం. హెచ్ నుంచి 1 2 3 4 5 6 హెచ్ నుంచి కూడా +6 అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసిందండి. ఇదే ఆన్సర్. అంటే సేమ్ ప్యాటర్న్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా, సేమ్ ప్యాటర్నే ఉన్నాయి కదా, ఫస్ట్ ఆప్షనే వచ్చేసింది మనకి. ఇక్కడ ఫస్ట్ ఆప్షనే వచ్చేసింది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 93rd క్వశ్చన్. హూ ఆర్ ద సమంతాస్ అంటే మన హీరోయిన్ సమంత కాదండి, పోస్ట్ గుప్తా పీరియడ్లో సమంతాస్ అని అంటారు. వాళ్ళని సామంతులు, ఇక్కడ అలా రాశారు కండి, సామంతులు అని అంటారు అనమాట. ఫ్యూడేటరీస్ అని కూడా అంటారు. వీళ్ళు అనమాట. వీళ్ళు ఎవరు? పోస్ట్ గుప్తా పీరియడ్లో వీళ్ళని ఎవరని అంటారు? రిలీజియస్ హెడ్స్ కాదు, ఫార్మర్స్ కాదు, ఆర్కిటెక్ట్స్ కాదు, ఫ్యూడల్ లార్డ్స్. ఎస్, భూస్వామికి సంబంధించిన వాళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ని సామంతాస్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ 94th క్వశ్చన్ అండి. 94th క్వశ్చన్ మనకి ఏ ఫామ్లో ఉంటుంది అంటే a³ + b³ /a² + b² - ab = a + b హోల్ క్యూబ్. a + b ఇలా ఉంటుందండి. అయితే
ఇదంతా అండి 732 268 732 a ప్లస్ బి హోల్ క్యూబ్ అండి 268 0 1 0 1 0 1000 ఓకేనా 1000 కదా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1000 2000 ఇక్కడ ఆన్సర్ 1000 వస్తుందండి. ఇక్కడ ఇలా ఇచ్చారండి. ఇది ఒకసారి చూద్దామండి, ఒక్క నిమిషం. ఒకసారి చూడండి, నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ ఏముంది, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఇక్కడ నేను మిస్టేక్ చేశానండి. 94th క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే 100 కింద నుంచి మనం ఏం చేయొచ్చు, 100ని తీసామనుకోండి, కామన్గా పైకి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుంచి 100 కామన్ తీస్తే మొత్తం అన్నిటి దగ్గర 2 ఉన్నాయి కదా, 10 10 10 10 10 10 100 కామన్ తీస్తే పైకి వెళ్తుందండి. 100 పైకి వెళ్తుంది. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇదేంటిది, ఏ ప్లస్ బిఏ కదా, ఏ ప్లస్ బి అంతే కదా. అప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎంత, 732 ప్లస్ 268 ఎంత అవుతుంది, 1000 అవుతుంది. 1000 ఇంటూ ఈ పైన ఈ 100 ఉంది కదా, ఈ పైకి ఈ 100 వెళ్ళింది కదా, 100 ఎంత అవుతుందండి, 2 3 సున్నాలు 5 సున్నాలు 1 2 3 4 5 6 5 సున్నా 1000 100,000 ఎంత అంటే లక్ష కదా, లక్ష 100,000 లక్ష. ఎక్కడ ఉందండి, 10,000 తప్పు, 100 తప్పు, ఇదండి 100,000 లక్ష, ఈ 1000 కూడా తప్పు. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. అదే 1000 వస్తుంది ఆన్సర్ అనుకున్నా, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. చూసుకోండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ మిస్టేక్ చేసామని అంటే మనం దొరికిపోతాం, పోతుంది క్వశ్చన్ పోతుంది. 1 మార్క్ పోయిగా 1 మార్క్ పోవడమే కాకుండా 0.3 కూడా పోతుంది. అంటే 1.3 కోల్పోతున్నావు నువ్వు ఒక క్వశ్చన్ ఏమైనా ఓవర్లుక్ అయ్యింది అంటే. ఒకసారి చూసుకోండి, 95th క్వశ్చన్. ALIT కోడెడ్ యాజ్ 2159, HILT ఈజ్ కోడెడ్ యాజ్ 6912. అయితే హెచ్ దేనికి సంబంధించి, హెచ్ గివెన్ కోడ్లో ఏ నెంబర్కి సంబంధించింది అని అడిగారండి. 2159 ఒకటి, 6912 ఒకటి, 221199 5 6 విడివిడిగా ఉన్నాయి. వాడు ఏం అడిగాడు, హెచ్ ఎక్కడ ఉంది, HILT అంటే 6 దగ్గర ఉంది. 6 ఈజ్ ద ఆన్సర్, 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 96th క్వశ్చన్. ఏ మేజర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ డిలిజెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ primarily highlights a limitation of the computer system that is not overcome by its diligence అని చెప్పి ఇచ్చారు. అంటే కంప్యూటర్ సిస్టమ్ అనేది డిలిజెన్స్ అని చెప్పి అన్నారు. డిలిజెన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డిలిజెన్స్ అంటే మనకి ఇక్కడ ఏమనొచ్చు, డిలిజెన్స్ అంటే కంటిన్యూస్ అనొచ్చు, థరోనెస్ అనొచ్చు, మళ్ళీ లేకపోతే కొంచెం అలా పట్టుదలగా అలా చేసాము, ఈ ధోరణిలో మనకు కనిపిస్తుంది అనమాట డిలిజెన్స్ అని అంటే కదా. అంటే కంప్యూటర్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ అంటే కంప్యూటర్స్ ఎంతసేపు అయినా ఎంత పని అయినా కరెక్ట్గా అలా చేసుకునే వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి దాన్ని అంటే ఒక రకంగా అలిసిపోవండి, సింపుల్గా చెప్పాలంటే అలిసిపోవు. అలాంటి అలిసిపోని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అయితే క్రింది వాటిలో దేన్ని ఓవర్కమ్ చేయలేదు, దట్ ఈస్ నాట్ ఓవర్కమ్ బై ఇట్స్ డిలిజెన్స్ అని చెప్పారు. ఇక్కడ ఏంటి, a computer is used to book flights in the morning and write code in the afternoon. A computer performs trillions of calculations a second much faster than any human. A computer continues processing data for 72 hours straight without any loss of attention. A computer generates incorrect output because the initial data entered was flawed. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. అంటే ఇక్కడ డిలిజెన్స్ అంటే ఒక రకంగా అలిసిపోలేదు. అంటే కంప్యూటర్ నువ్వు ఎంత పని చేయు, నువ్వు ఛార్జింగ్ పెట్టుకొని నువ్వు పని చేసుకుంటూ పో, అది అలిసిపోదు అనమాట. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని టాస్క్ నువ్వు ఏది ఇస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అయితే బుకింగ్ ఫ్లైట్స్ చేస్తుంది, మార్నింగ్ కోడింగ్ రైట్, ఆఫ్టర్నూన్ కోడింగ్ కూడా చేస్తుంది. ఇది కరెక్టే, అలిసిపోకుండా పనిచేస్తుంది. ఏ కంప్యూటర్ పెర్ఫార్మ్స్ ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఏ సెకండ్ మచ్ ఫాస్టర్ దాన్ ఎనీ హ్యూమన్ కన్నా చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఇది కూడా డిలిజెన్స్ అనే క్యారెక్టరిస్టిక్స్లో ఉంటుంది. ఇది ఓవర్కమ్ చేయలేదన్నమాట డిలిజెన్స్. నెక్స్ట్
96. A computer continues processing data 72 hours straight without any loss of ఏది అలిసిపోకుండా ఏమీ అవ్వకుండా అటెన్షన్ కూడా లాస్ అవ్వకుండా 72 అవర్స్ కంటిన్యూస్గా పనిచేస్తుంది కంప్యూటర్ అని చెప్పి అన్నారు. అది కూడా డిలిజెన్స్లో ఒకనొక లక్షణం, క్యారెక్టరిస్టిక్స్. అదే కంప్యూటర్ జనరేట్స్ ఇన్కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందంట బికాస్ ద ఇనిషియల్ డేటా ఎంటర్ వాజ్ ఫ్లాడ్. అంటే ఇక్కడ డి, ఇది తప్పు. అలిసిపోకుండా పనిచేస్తుంది కానీ ఏం చేస్తుంది, తప్పులు చేస్తుందంట. ఎందుకు తప్పులు చేస్తుందండి, అందులో ఇచ్చిన డేటా ముందు యొక్క మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్ కానీ మనం ఇచ్చిన ఇన్కరెక్ట్ అవుట్పుట్ అనేది, మన డేటా అనేది తప్పుగా ఎంటర్ చేసాం. అంటే ఎవరి తప్పు, మనది తప్పు. దీన్ని ఓవర్కమ్ చేసామా అని అంటే ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. ఇట్స్ నాట్ ఓవర్కమ్ బై డిలిజెన్స్. అంటే దాన్ని అలిసిపోయేలా మనం చేయలేకపోతున్నాం. మనం తప్పుడు డేటా ఇవ్వడమే ఇది, కానీ అది అలిసిపోయేలాగా మనం చేయలేకపోతున్నాం ఎంత తప్పుడు డేటా ఇచ్చినా కూడా అని చెప్పి ఇది ఇచ్చారు డి. అయితే ఇక్కడ ఏంటి, హైలైట్స్ లిమిటేషన్స్, దాని యొక్క లిమిటేషన్స్ని చెప్పండి అని చెప్పి అడిగారనమాట. డిలిజెన్స్ని అంటే దాన్ని అలిసిపోకుండా ఉండడం కోసం, ఓవర్కమ్ చేయడం కోసం అనమాట. ఏదండి ఆన్సర్, డి అనేది ఆన్సర్ ఏంటి, డి. ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అలిసిపోకుండా, అంత వర్క్ చేస్తుంది కంప్యూటర్, కానీ ఇది కూడా అలిసిపోకుండా పనిచేస్తుంది. కానీ ఏం చేసాం మనం, అవుట్పుట్ని తప్పు వచ్చేటట్టుగా చేస్తున్నాం. సో దీన్ని మనం ఏం చేసాం, దాని డిలిజెన్స్ని ఓవర్కమ్ చేసాం. సో ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అనమాట. ఒకవేళ మనం తప్పు ఇచ్చినా కూడా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, అంతేగాని దాన్ని ఏం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. అది ఒక లిమిటేషన్. ఓకేనండి, అది 96th క్వశ్చన్. 97th, క్యాబినెట్ కమిటీస్ ఈజ్ నాట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ కమిటీస్ని క్యాబినెట్ కమిటీస్కి హెడ్ చేయడు, అంటే అధ్యక్షుడిగా ఉండడు అని చెప్పి అడిగారు. ఏంటండి, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి ఉంటారు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దీనికి ఉంటారు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ దీనికి ఉంటారు, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ దీనికి ఉండరనమాట. ప్రైమ్ మినిస్టర్ నాట్ హెడెడ్ బై క్యాబినెట్ కమిటీస్. ఓకేనా, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ 98th క్వశ్చన్ అండి. 7 people BCO PQRS సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. 1 2 కూర్చున్నారు, 2 3 4 5 6 7 కూర్చున్నారు. అయితే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ P and B వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ P. ఇది ఫేసింగ్ ద సెంటర్ కదా, ఫేసింగ్ ద సెంటర్. నేను ఇక్కడ P and Bకి మధ్యలో ఇద్దరు ఉన్నారని చెప్పి ఇద్దరు రాశా. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ P, రైట్ సైడ్ ఫేసింగ్ ద సెంటర్ అంటే రైట్ సైడ్ ఎటు అనుకున్నాం, ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పా, ఇట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇద్దరు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ S సిట్ బిట్వీన్ O and P. O and Pకి మధ్యన S ఉంటుంది. Q సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ B. అంటే ఇక్కడ Q వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ ఓన్లీ S సిట్స్ బిట్వీన్ O and P. O and Pకి మధ్యలో S రావాలి. అంటే ఇక్కడ Q వచ్చేస్తున్నాడుగా, ఇక్కడ రాడు, ఇక్కడ వస్తాడనమాట S. Q sits immediately left of B, right. C is not immediate neighbor of P. Pకి ఇమీడియట్ నైబర్ C కాదన్నప్పుడు ఇక్కడ C వస్తాడు. ఓకేనా. Who sits out to the left of R? Rకి లెఫ్ట్ ఎవరు, ఇక్కడ R వస్తాడు, ఇంకా అదే కదా ఆప్షన్. 1 2 3 ఎవరండి, O, లెఫ్ట్ ఆఫ్ R. ఆన్సర్ ఏది, PO. O ఆన్సర్, ఇదే ఆన్సర్. సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ 99th క్వశ్చన్. ఏ బాయ్ ఫ్లయింగ్ ఏ కైట్ holds the string 24.4 such that makes an angle 30 degrees with the ground. Find the height of the kite from the ground అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వీడు ఇలాగ ఒక కైట్ ఉందండి, ఈ కైట్ని ఇలా ఎగరేసాడు, ఇలా వెళ్తుంది కదా. అయితే ఇది ఒక గ్రౌండ్ నుంచి ఒక యాంగిల్ చేసిందంట 30 degrees ఇలా గ్రౌండ్ నుంచి అనుకోండి, ఇది గ్రౌండ్ అని అనుకోండి, సింపుల్గా 30 degrees చేసింది అనుకోండి. అయితే ఇక్కడెక్కడో కైట్ ఉంది, దీని హైట్ ఎంత అని అడిగారు. ఇక్కడ నుంచి ఈ హైట్, ఇక్కడ కైట్ యొక్క హైట్ ఎంత అని అడిగారు. ఇది 24.4 ఇచ్చారు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 30 degrees ఇచ్చారు, 24.5 ఈ స్ట్రింగ్ యొక్క లెంత్, ఈ హైట్ ఎంత అని అడిగారు. ఇది గ్రౌండ్ అనుకోండి, మరి ఇంకా అంతకుమించి ఇంకా ఆప్షన్ లేదు ఆడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి. ఇప్పుడు నేను
నాకేం అడిగారు, ఇది అడిగారు, అంటే ఆపోజిట్ సైడ్ అడిగారు, యాంగిల్ వైపు హైపోటెన్యూస్ కూడా ఉంది కాబట్టి మనకి ఏం చెప్పుకోవచ్చు, సైన్ థీటా ఏంటి అండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంతే కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత ఎక్స్, హైపోటెన్యూస్ ఎంత 24.4, సైన్ థీటా అంటే 30 డిగ్రీ, సైన్ 30 ఎంత 1/2, 2 1 12.2, అంటే హైట్ ఎంత అండి 12.2. ఆన్సర్ సింపుల్గా వచ్చింది, 2 minutesలో 10 seconds 20 secondsలో వచ్చింది కదా. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే ఉంటుందండి ఆన్సర్ అదే. నెక్స్ట్ 100th క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ గివెన్ సిరీస్. గివెన్ సిరీస్లో క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమొస్తుంది అని చెప్పి అడిగారు. 3, 10, 24, 45, 73 ఇలా ఇచ్చారు. ఓకేనా, అది చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 నుంచి 10కి వెళ్ళిందండి 7 అనుకుంటా అండి, 10 నుంచి 24కి వెళ్ళిందండి 14 అనుకుంటా అండి, 14 కదా దాని డిఫరెన్స్. 45లో నుంచి 14 తీసామని 21 అండి డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 28 అండి, అంటే 7 into 2 14, 14, 7 into 3 21, 7 into 4 అంటే 7 టేబుల్ ఇక్కడ అవుతుంది. ఇంటూ నెక్స్ట్ ఏం అవ్వాలి, 7 5 35, అంటే 73 and 35 ఎంత అవుతుంది, 8, 108. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ, ఇదిగోండి ఆన్సర్, ఇది ఆన్సర్. ఓకేనండి, ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ 16th మార్చ్లో అయినవి. ఈ నెక్స్ట్ మనం 16th మార్చ్లో జరిగిన థర్డ్ షిఫ్ట్ చూసుకుంటాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఇంకేమైనా క్లాసెస్ మీకు ఆర్ఆర్బీకి కానీ ఎస్ఎస్సి సీజీఎల్కి కానీ ఉపయోగపడుతున్నాయి అంటే ఒకసారి నాకు చెప్పండి, మీకు ఎలాంటివి ఉపయోగపడతాయి ఏంటి అని చెప్పి, దాన్ని బట్టి నేను ఆ క్లాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా సరే కామెంట్లో తెలియజేయండి.